ఇవన్నీ మిగతా ఇవ్వాలంటే కొత్త ఇనిషియేటివ్ కొత్త ప్రాజెక్టులు ఇవ్వాలంటే నిజమైన లబ్ధిదారులకు పేదవాళ్ళకి టెంపరీ ఇవ్వాల్సిందే. ఇన్ ద లాంగ్ రన్ లో మాత్రం ఓకే పేదవాళ్ళు ఉండకూడదు. అందరి దగ్గర పైసలు ఆడేటట్టు తీసుకురావాలి. అదొక్కటే మార్గం. అప్పుడు మనకున్న బడ్జెట్ ని 100% అభివృద్ధికి వాడుకోగలుగుతాం. అప్పుడు అమెరికా లెక్క తయారవుతుంది, చైనా లెక్క తయారవుతుంది, సింగపూర్ లెక్క తయారవుతుంది. ఒకటి కట్టిన ట్యాక్స్లు ఇంకొని మంచి పెడితే దేశం బాగుపడదు, అభివృద్ధి జరగదు. అంతే ఆడికి ఉంటుంది. కొత్త విద్యుత్ ప్లాంట్లలో 1,00,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశం. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు. ఇంధన ఉత్పత్తి కేంద్రంగా తెలంగాణ. యూనివర్సిటీ బస్సులు మారుతాయి. ప్రతి జిల్లాలో గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజీలు. రైతులకు సాయిల్ హెల్త్ కార్డులు. కల్తీ లేని నాణ్యమైన విత్తనాలు ప్రభుత్వమే అందిస్తుంది. బంజారా భవన్ ఏర్పాటు చేస్తాం. ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తాం. పరిపాలనలో ప్రజా సంఘాల తోడ్పాటు. ఘోరం ఈ ప్రజా సంఘాలు అయితే అన్నింటి రద్దు చేసిండు. ఆ యొక్క ధర్నా చౌక్ ఎత్తేసిండు. ఏమంటారు యూనియన్స్ ఉండకూడదని యూనియన్స్ రద్దు చేసిండు. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే లాస్ట్ కు ఇంత భోజనం పెట్టి పంపించిండు. ఒకరు ఇద్దరు చచ్చిపోయారు. మరి కాంగ్రెస్ అట్లా చేస్తుందారా? డిమాండ్లు పెడితే అట్లీస్ట్ 10 డిమాండ్లు పెడితే అట్లా 4-5 మినిమం నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నది. డిఫరెన్స్ చూడండి. బీజేపీ అయితే అసలు చంపేస్తున్నది. సలహా మండలి. జర్నలిస్టులకు హెల్త్ కార్డులు. రణయుధ చేవేళ్లకు జాతీయ హోదా. మైనింగ్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తాం. బయ్యాల ముక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తాం. తండాలను గూడెలను అభివృద్ధి చేస్తాం. దళితుల సంక్షేమానికి ప్రత్యేక నిధి. పంపు సెట్లపై సర్ఛార్జీలు రద్దు. నిజామాబాద్ లో చెరుకు పశు పరిశోధన కేంద్రం ఏర్పాటు చేస్తాం. విశాల ప్రాంగణాలలో గురుకుల పాఠశాలలు. సకాలంలో ఫీజు రియంబర్స్మెంట్ చెల్లిస్తాం. పోటీ పరీక్షలకు ఉచిత కోచింగ్ సెంటర్లు. అన్ని వర్గాల వారికి సమాన రాజకీయ అవకాశాలు. అంటే కొందరు నాకు ఎందుకు బాధ అవుతుందంటే కొందరు ఇక మేము ప్రజల కోసమే పుట్టిన వాళ్ళము అని చెప్పుకునేటోళ్ళు, అంబేద్కర్ పేరు వాడుకునేటోళ్ళు కావచ్చు. అంటే ఏమంటున్నా అంటే వీళ్ళ పదవుల కోసమో వీళ్ళ చిల్లర కోసమో జాతికి ద్రోహం చేస్తా అంటే చూసి కూరుకుందామా? మన కులపోడే నా శరీరంలో క్యాన్సర్ ఉంది అని చెప్పి ఆ తల్లి ఆమె బ్రెస్ట్ కట్ చేసుకోవడమో లేకపోతే ఆ యొక్క భాగం ఏదైతే ఉందో అది కట్ చేసుకోవడమో చేస్తారా? క్యాన్సర్ ఉండనులే అని వదిలేస్తారా? నా కులమే అని చెప్పి నా కులం పేరు చెప్పి వాడు పైకి రావాలని చూసుకుంటూ పోతుందామా? ఆలోచించాడు. వాడు ఏదో గురుకులాన్ని వాడే పెట్టినట్టుగా ప్రవర్తిస్తాడు వాడు. ఆ యొక్క ఈ ఆర్ఎస్ ప్రవీణ్ గాడు. వాడు కేసీఆర్ ని పొట్టు తిట్టిండు. వీడు ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ గాడు ప్రతి అంశంలో తిట్టిండు. ఇందిరామ ఇండ్ల విషయంలో తిట్టిండు, కరప్షన్ విషయంలో తిట్టిండు, కాళేశ్వరం దోసుకున్నాడని తిట్టిండు. అంటే వీళ్ళకి సిద్ధాంతం లేదు, మాను లేదు, మశానం లేదు. వానికి పదవో వానికి చిల్లర్ను వస్తుంది సార్. ఇట్లాంటి వాళ్ళు వీళ్ళు లీడర్లు అవుతారా? లీడర్ అంటే నాయకత్వ లక్షణాలు ఉండాలి. కులం పేరు చెప్పుకొని వాడు బాగుపడాలని ప్రయత్నం తప్ప దొంగలు. సింగరేణి లాభాల్లో కార్మికులకు వాటా. దళిత గిరిజన యువకులకు కాంట్రాక్ట్ పనులు. గిరిజన సంక్షేమానికి ప్రత్యేక నిధి. అవినీతిదారులను జైల్లో పెడతాం. బంగారు తెలంగాణలో రైతు ఇలా అవినీతి పనులంతా ఏడున్నారు? అయితే బీఆర్ఎస్ ఉన్నారు లేదా బీజేపీలు ఉన్నారు. ఎవడైతే ఆరోపణలు ఏంటి వాడి పార్టీలో రాగానే వాడు కండగా కదా. మైనింగ్ డాన్ వాడు ఉండే కదా కర్ణాటకలో. ఇలా ఏడున్నాడు బీజేపీలో ఉన్నాడు. ఇది ఎవ్వరి పేరన్నా తీసుకో. ఎందుకంటే వీని బాధ అంత ఏంది? వాడు దోసుకున్న దానికి వీనికి వాటా కావాలని వీని బాధ. వాడు కరప్షన్ తీసేయాలను వాడిని శిక్షించాలని కాదు. ఇప్పుడు సిబిఐ పంపించిన 99 మందిలో ఒక్కరికి కూడా శిక్షలు వాళ్ళే. అంటే అర్థమైంది వాడు దోసుకున్న దానికి వీనికి వాటా కావాలి ఈ బాపనోడికి. అసలే ఉండవు. అన్ని వర్గాల ఉద్యోగులకు కనీస వేతనం అమలు. గ్రామజ్యోతి బంగారు పల్లెలు. అన్ని యూనివర్సిటీ విద్యార్థులకు ప్రత్యేక వసతి శిక్షణ ఉపాధి. ఇక ఆఖరికి ఉందంటే ఉద్యమకారులపై కేసులు ఎత్తివేత. చూసిరా మన అబద్ధాల ముఖ్యమంత్రి ఎన్ని అబద్ధాలు ఆడినో ఇన్ని ఒక్కటే నెరవేరిందా? ఈయన రాజ్యంలో చూసిన ముగ్గురు చెప్తున్నా. దేశంలోనే ఇటువంటి అబద్ధాల ముఖ్యమంత్రి లేదు కదా. ఏది ఏమైనా ఇటువంటి అబద్ధాల ముఖ్యమంత్రి మాకు అక్కడనే లేదు. ఇట్లాంటి వందలు ఉన్నాయి. ఇద్దరు దొంగల గురించి ఓకే. తాగి ప్రజా కార్యక్రమాలకు వచ్చిన దరిద్ర ముఖ్యమంత్రి ఆయన ఉంటాడా? ఎప్పుడు ఏడబడతాడు అన్నట్టు తూలుతలేడు. తాగకపోతే స్టేబుల్ గా ఉండలేడు. తాగకపోతే తాగి ఇలా పక్కకు లవంగం వేసుకొని వస్తాడు బహిరంగ సభలకి. ఏం మాట్లాడతాడో తెలియదు. దిగిపోయినాక ఈయన ఏం మాట్లాడినా మళ్ళీ తెలియదు. ఇది పరిస్థితి. ఇది ముఖ్యమంత్రి పరిస్థితి. మొత్తం ఆ పంచిపెట్టిన 32 కాలం నుంచి 3 కాలం చేసిండు. ఎందుకు చేసిండు? అనుభవదారు కాలం ఉండదు. ఉండకపోతే ఆ భూమి కబ్జా పెట్టచ్చు. తిరిగి గుద్దుకో. జనాల భూములు మాత్రం మరీ దారుణంగా అయినాయి. ఏమైనా అక్రమంగా అమ్ముకుంటారు రియల్ ఎస్టేట్ అని చెప్పాను. చెరువులు కుంటలు ఏది పడుతుంది అన్ని కబ్జాలు పెట్టిరు. కేసీఆర్ కింద ఉన్న వాళ్ళు ఎవరు మంచి వాళ్ళు లేరు. బాగా చెప్తాను.
లేరు లేరు. గాంధీ భవన్ లా మంత్రులను పెట్టి వినతి పత్రాలు తీసుకుంటలేరు అయ్యా. బీఆర్ఎస్ లో చేసినారా? మంత్రులు పోతే కూడా కలవలేవాడు. కళ్యాణ లక్ష్మణ ఇస్తాడు. మన కరెంటు బిల్లులు 3,000 రూపాయలు అదనంగా మనం మేము ఏడ్చుకుంటా కట్టుకున్నాం. మేము 2 మీటర్లకు 6,000 రూపాయలు పడ్డది మాకు. కరెంటు బిల్లులు దేనికైనా పెంచుడు. ఆలోచన జరుగుతున్నారా? వీళ్ళందరు ఇంతమంది ఇట్లా చెప్పారు కదా. సారు ఏం చేస్తారండి? నేను మేస్త్రి పని చేస్తా. ఎట్లా ఉందండి కేసీఆర్ పరిపాలన? ఎట్లా ఉంది కేసీఆర్ పరిపాలన? మాకు నచ్చలేదండి. ఎందుకు నచ్చలేదండి? మాకు అసలు నచ్చలేదు. ఆయన చేసిన 10 ఏళ్ళు మాకు నచ్చలే. కారణం ఏంటి? కారణం ఏమి? ఆయన మాకు వద్దే వద్దు, కుదరదు. ఇప్పుడు మీకు డబుల్ పెట్టి వీళ్ళు రాలే. ఆమె ఇచ్చిన ఇల్లు అట్టే ఉన్నాయి, ఇప్పటికి పడాపడ ఉన్నాయి. ఎవరు మీకు ఎవరు ఇచ్చిన ఇల్లు? కాంగ్రెస్ ఇచ్చిన ఇల్లు మాకు అట్టే ఉండదు. సగం కూలిపోయింది. నాకు 2 కొడుకులు బిడ్డ అట్నే నాశనం అయిపోయింది. అట్టే ఉన్నది. మాకు ఎవరు ఇచ్చలేరు. ఆ పని మేము చేయలేము. మీకు ఎస్సీ బంధు వచ్చింది ఎవరికైనా? మాకు ఎవరికి రాలే. 10 లక్షలు కాబట్టి 5,000 రాలే. ఆ దళిత బంధానికి కొద్ది మందికి ఇచ్చేడు, కానీ అందులో కూడా మళ్ళీ 3-4 లక్షలు ఆ మధ్యలో తీసుకున్నాడు. ఇది పరిస్థితి. ఈసారి ఓటు ఎవరికి? ఆ దేవుని పేరుగా నాకెరక అంతే. ఓకే. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నదా? బలంగా అంటే చెప్పినట్టు ఇటు అటు ఉంటది అంతే. ఓకే. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు చదువుకున్నోడో ఇంకోడో అంటే వాడి దేడి దిమాగ్ వాడతాడో, లేకపోతే వాడి మోసం చేసే అవకాశం ఉంటుంది. వీళ్ళంతా చదువుకోని వాళ్ళు కదా. వాళ్ళకి ముందట ఒకటి ఎన్కోటి నటించాలని తెలియదు వాళ్ళకి. అందుకని చూపెడుతుంది ట్రైనింగ్ ఇచ్చి. ఎందుకంటే అందరికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి అని ఉండవు ఏ గవర్నమెంట్ కి, అమెరికా అయినా సరే. కాబట్టి వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు సొంతంగా ఏదైనా పెట్టుకుంటా అంటే రుణాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. అర్థమైందా? గుట్టాలని దేన్ని వదలలేదు. కాళేశ్వరం తోటి 100 ఎకరాల పామోసులో పాల పండించినావయ్యా. ఎట్లుండే నీ బతుకులు గతములో తెలంగాణ రానప్పుడు? ఎట్లుండే నీ బతుకులు గతములో పాసుపోటు బ్రోకర్లు? 7 ఏళ్ల ఈ పొద్దులో మీ ఇంట్లో 1,000 కోట్ల ఆస్తులు. ఇలా బిఎస్పీ అయినా ఆ మాయావతి ఒక్క రోజన్నా కొట్లాడుతున్నారా కేంద్ర ప్రభుత్వం తోటి? ఈమె చేసిన పాపాల లిస్టు వాళ్ళ దగ్గర ఉందంట. బీజేపీ దగ్గర 7 లోపలేస్తాడంటే నోరు మూసుకొని వాడు ఏం చెప్తే తింటుంది.